ఈరోజు మా అత్తయ్య గారు స్పైసీ మసాలా ఎగ్ కర్రీ విత్ గ్రేవీ ప్రిపేర్ చేశారండి. ప్రాసెస్ ఏంటో మీకు కూడా డీటెయిల్గా చెప్తాను, చూసేయండి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఎగ్ అనేది పూర్తిగా మసాలాలో ఉడుకుతుంది కాబట్టి ఎగ్కి మసాలా టేస్ట్ బాగా పట్టిందండి. ఈ ఎగ్ కర్రీ ముందు చికెన్ కూడా పనికిరాదు, ఇంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎగ్ అనేది ఎంత బాగా ఉడికిందో. హాయ్, హలో, వెల్కమ్ టు అత్తాస్ 90s కిచెన్. ఈ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో డీటెయిల్గా మీకు చెప్తాను, చూసేయండి. 6 ఎగ్స్కి ఒక పెద్ద సైజు 4 ఉల్లిగడ్డలు, 2 పొడవాటి మిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న మిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎగ్స్ని ఉడకబెట్టకుండా డైరెక్ట్ దాంట్లో వేస్తున్నాం కాబట్టి ఎగ్స్ ఉడికేలా వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు ఈ ఎగ్స్ అనేవి దాంట్లో కొట్టి వేయాలండి. ఎగ్స్ని కలపకూడదు, సో అలానే ఉంచి మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేస్తే ఎగ్స్ అనేవి బాగా ఉడుకుతాయి. ఎగ్స్ మధ్య ఒక 10 మినిట్స్ తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి, కింద మాడిపోకుండా. చూడండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో స్పైసీ ఎగ్ కర్రీ విత్ గ్రేవీ రెడీ అండి. వేడివేడి అన్నంలో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత లేట్ నైట్లో అయినా, ఎంత ఆకలితో ఉన్నా ఇలాంటి కర్రీ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, బ్యాచిలర్స్కి ఈ కర్రీ చికెన్ కన్నా చాలా బెస్ట్ ఉంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.